వెల్కమ్ టు నిక్కీ కార్టూన్ ఛానల్. ఒకప్పుడు దట్టమైన అడవి ప్రాంతంలో రంగురంగుల ఈకలతో మెరిసిపోయే ఒక అహంకారి నెమలి ఉండేది. దాని పేరు నందిని. నందిని తన అందం గురించి చాలా గొప్పగా చెప్పుకునేది. తనకంటే అందమైన పక్షి ఈ అడవిలో లేదని అది గర్వపడేది. తనకన్నా ఇతర చిన్న జంతువులను తక్కువ చేసి చూసేది. ఒకరోజు అడవిలో ఒక పెద్ద వర్షం కురిసింది. నీటి ప్రవాహం పెరిగి అడవి మధ్యలో ఉన్న చిన్న వాగు పొంగి ప్రవహించసాగింది. వాగుకు అవతలి వైపు రుచికరమైన పండ్లు ఉన్నాయని నందినికి తెలుసు. కానీ అది తన అందమైన ఈకలను తడపడం ఇష్టం లేక నీటిలోకి దిగడానికి భయపడింది. అదే సమయంలో ఒక కుందేలు వాగు దగ్గరకు వచ్చింది. అది వాగు దాటడానికి నాకు సహాయం చేయవా అని నందినిని అడిగింది. నందినికి కుందేలుకు సహాయం చేయడం ఇష్టం లేదు. ఈ అడవిలో నీకు సహాయం చేయడానికి చాలా జంతువులు, పక్షులు ఉన్నాయి కదా, నన్నే ఎందుకు అడుగుతున్నావు? నేను నీకు సహాయం చేయడం కుదరదు అని చెప్పింది నందిని కుందేలుకు. కుందేలు ఆ మాటలకి చాలా బాధపడింది. కుందేలు నెమలి మాటలను పట్టించుకోకుండా తన స్నేహితులైన ఇతర చిన్న జంతువుల సహాయం తీసుకుంది. అవి కలిసి ఒక బలమైన కొమ్మను నెమ్మదిగా వాగుపైకి నెట్టాయి. కొద్దిసేపటికి ఆ కొమ్మ ఒక చిన్న వంతెనలా మారింది. కుందేలు, దాని స్నేహితులు ఆ వంతెనపై నుంచి సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. అది చూసిన నందిని వాటిని చూసి ఎంతో ఆశ్చర్యపోయింది. ఇప్పుడు తన అందం, గొప్పతనం దేనికి పనికిరాలేదని అర్థమయ్యింది. నందిని ఆకలితో బాగా అలసిపోయింది. చివరకు నందిని కుందేలు సహాయం అడిగింది. కుందేలు దయతో నందినిని కూడా వంతెనపై నుండి దాటించి అవతలకు తీసుకుంది. ఆ రోజు నుంచి నందిని తన అహంకారాన్ని వదిలి తెలివి, సహకారమే నిజమైన బలం అని తెలుసుకుంది. ఆ రోజు నుండి నందిని తన అందం గురించి గర్వపడడం మానేసి అందరితో కలిసిమెలిసి జీవించడం ప్రారంభించింది. అలా ఒకరోజు అడవిలో ఒక పెద్ద వర్షం కురిసింది. నందిని పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ వర్షానికి అడవిలోని ఇతర పక్షులన్నీ వచ్చి నందిని అందాన్ని చూసి ఎంతగానో మెచ్చుకునేవి. ఇంత పొగడ్తలు విన్నా నందినికి ఏనాడు అహంకారం రాలేదు. ఒకరోజు అడవిలోని జంతువులు పరుగుపందెం పెట్టుకున్నాయి. దానిలో ఏనుగు, కుందేలు, ఎలుగుబంటి, జింక పాల్గొన్నాయి. అందులో జింక పరుగు పందెంలో కింద పడి కాళ్ళు బెణికింది. అది బాధతో మూలుగుతూ అక్కడే ఉండిపోయింది. నందిని ఆ జింక పడిపోవడం చూసి వెంటనే ఆ జింక దగ్గరకు వెళ్ళింది. భయపడకు చిన్న జింక, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంది. మిగిలిన జంతువులు అది చూసుకోకుండా ముందుకి వెళ్ళిపోయాయి. కానీ దాన్ని గమనించలేదు. జింక ఆశ్చర్యంగా నందిని వైపు చూసింది. ఇంత అందమైన పక్షి తన దగ్గరకు వస్తుందని అస్సలు ఊహించలేదు. నందిని తన బలమైన కాళ్లతో నెమ్మదిగా జింకను నిలబెట్టడానికి ప్రయత్నించింది. కానీ అది తన వల్ల కాలేదు. తర్వాత ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అక్కడే ఉన్న మిగతా పక్షుల సహాయాన్ని తీసుకొని జింకను నెమ్మదిగా పైకి లేపి తన ఈకలతో జింక కాలుకు ఆసరా ఇచ్చింది. ఆ తర్వాత చాలా జాగ్రత్తగా చిన్న చిన్న అడుగులు వేయించింది. అడవిలోని ఇతర జంతువులు, పక్షులు నందిని చేసిన సహాయాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. తన ఔదార్యాన్ని మెచ్చుకున్నాయి. ఆ రోజు నుండి నందిని కేవలం దాని అందానికి మాత్రమే కాదు, దాని దయ, నిరాడంబరత, సహాయం చేసే గుణం కారణంగా అడవిలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. నందిని తన గొప్పతనాన్ని తన అందంలో కాకుండా తన మంచి గుణాలలో చూసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.